అన్న నమస్తే, మీ పేరన్నా? శ్రీనివాస్. ఏం చేస్తారు? రియల్ ఎస్టేట్. ఏంటి చంద్రబాబు వచ్చాక రియల్ ఎస్టేట్ మొత్తం పడిపోయింది, గతంలో జగన్మోహన్ ఉన్నప్పుడే బాగుందని చెప్పి కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. ఏం చెప్తారు మీరు? జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు బాగుందంటే జగన్మోహన్ రెడ్డి రాజధాని డెవలప్మెంట్ చేయలేదు. అతను ఏంటంటే ఫ్యూచరు చదువుకునే వాళ్ళకి ఉద్యోగాలు ఉండవు, వినాశనంగా ఉంది, రాజధాని లేదు, ఇదంతా ఒక అడవి, ఇదంతా చెత్త గొప్ప అన్నాడు. తర్వాత వీళ్ళ గవర్నమెంట్ మారి అప్పుడు ఏమైందంటే మధ్యతరగతి వాళ్ళు కొన్ని బిల్డర్లు అమ్ముకునే వాళ్ళు యావరేజ్గా ఉండేది. కన్స్ట్రక్షన్ ఫీల్డ్ ఏం బావాలా, అసలు ఉద్యోగాలు లేవు, అదొక టైపు ప్రభుత్వం. ఇతరు వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఎంతసేపు మద్యం మీద, ఇసుక మీద, వీటి మీద సంపాదించుకునే వాళ్ళు. ప్రజల్ని ఏదో ఒకటి సావండ్రు అనేవాడు. భూమి ఉన్నవాడికి రాజధాని వాడికి రూపాయి ఉండేది కాదు. నీకు రాజధాని అనేది అసలు చెప్పుకోవడానికి లేదు. గవర్నమెంట్ మారిన తర్వాత మార్కెట్ ఎందుకు బాగోలేదంటే రీజన్ ఏంటంటే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఉన్నారు, వాళ్ళ మీద నమ్మకం, రాజధాని ఇదే ఉంటుంది, ఎక్కడికి వెళ్ళదని ఈ భూమి ఉన్న రైతులు కానీ భూమి ఉన్న వాళ్ళు కానీ ఎవరైనా రేట్లు పెంచేసుకున్నారు. వాళ్ళు పెంచుకున్నారు, వాళ్ళేం పైన పెంచలా, అంటే నమ్మకం మీద భూమి రేట్లు ఎక్కువ చెప్పుకున్నారు. ఆయన చంద్రబాబు నాయుడు గారు మన మీటింగ్లో అన్నాడు, మీరు భూమి రేట్లు ఇష్టం వచ్చినట్టు పెంచుకోకండి, రీజనబుల్గా మాట్లాడుకోండి, అమ్ముకుంటే, అంతేగాని ప్రజలను ఇబ్బంది చేసుకో, మధ్యతరగతులను ఇబ్బంది చేద్దాడు. కానీ ఎనరు నీకు ఇక్కడ రైతులు కృష్ణా జిల్లా వాళ్ళు, గుంటూరు జిల్లా చాలా తెలివిగల వాళ్ళు. అర్థమైందా? 1 కోటి ఉందని 1 కోటిన్నర అంటారు, అర్థమైందా? అందుకని ఏంటంటే భూమి రేట్లు బాగా పెంచేసుకున్నారు, దీనివల్ల మార్కెట్ డౌన్గా ఉంది. రేపు పొద్దున్న మార్కెట్ ఫ్యూచర్ బాగుంటుంది. ఫ్యూచర్ అంటే దేనికి బాగుంటుంది? చదువుకున్న వాళ్ళకి బాగుంటుంది. కంపెనీలు కానీ అవి కానీ వస్తే రాజధాని డెవలప్ ఒకటి వస్తున్నాయి. ఓఆర్ఆర్ ఒకటి మొదలు పెడితే ఎప్పుడైతే ఓఆర్ఆర్ మొదలు అవుట్కట్స్కి వెళ్ళిద్దో టోటల్గా ఒక 20 కిలోమీటర్ 30 కిలోమీటర్ తర్వాత కొత్త కాలనీలు, కొత్త వెంచర్లు స్టార్ట్ అవుతాయి. అప్పుడు మధ్యతరగతి వాళ్ళు అటు వెళ్తారు. ప్రజెంట్ మధ్యతరగతులు సిటీగా అనుకున్న వాళ్ళలో కొనే పరిస్థితి లేదు భూమి రేట్లు పెరగడం వల్ల. మనకి రాజధాని ఏదంటారు? ఇంకేం రాజధాని? అమరావతి ఉంటుంది. ఇంక రాజధాని ఏముంది? మేము చెప్పుకున్నాక అదే రాజధాని అన్నాం. నేను ఏ పార్టీ కాదు, నేను ఎడ్యుకేషన్ భాషగా చెబుతున్నా. అది ఇదే రాజధాని. జగన్మోహన్ రెడ్డి 3 రాజధానులు అని చెప్పి అన్నాడు కదా. అవును, ఆయన గ్యాంబ్లింగ్ తెలియట్లేదు, ప్రజలు తెలియదా? ఆలోచించేవాడు తెలిసిద్ది, చదువుకున్నాడు తెలిసిద్ది, ఆలోచించాడు తెలిసిద్ది. ఇప్పుడు నేను ఆయన పార్టీ కాదు, ఈ పార్టీ కాదు, నేను కరెక్ట్గా చెబుతున్నాను. 3 రాజధానులు ఏం చేస్తాడు? సరే 3 రాజధానులు ఏదైనా రాజధాని చేశాడా? ఒకటన్నా కన్స్ట్రక్షన్ చేశాడు? ఒకటి చెప్పు. నువ్వు ప్రెసోడు కదా. 3 రాజధానుల్లో ఎక్కడన్నా ఒక చాటన్నా మొదలుపెట్టి ఒక కన్స్ట్రక్షన్ చేశాడు. ఆయన ఒక ఇల్లు కట్టుకున్నాడు వైజాగ్లో 450 కోట్లు పెట్టి ఒక ప్యాలెస్ కట్టాడు, అది ఒకటి చేశాడు, అంతేనా? ఇంకేమైనా చేశాడా? సరే నువ్వు 3 రాజధానులు అన్నప్పుడు ఏదో ఒక రాజధానిలో వైజాగ్, రాయలసీమ ఏదైనా 4-5 కంపెనీలు కట్టేసి ఇదిగో కట్టానయ్యా వచ్చారని చెప్పాలి. ఏం చేయలేదు ప్యాలెస్ తప్ప. అప్పుడు మనం కూడా సరే కట్టాడయ్యా, కడుతున్నాడయ్యా, ఎక్కడో సరే ఈ మూల అమ్మలో కడుతున్నాడు, ఏ మూల కట్టలేదుగా, మరి ఇంకేంటి? అది అంటే చంద్రబాబుని మోసం చేసాడు ప్రజల్ని హామీలతో. చంద్రబాబు మీద, లోకేష్ మీద, పవన్ కళ్యాణ్ ముగ్గురు మీద 420 కేసు వేయాలని చెప్పి అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి. మోసపూరిత హామీలు ఇచ్చాడు మొత్తానికి. ఇస్తున్నాడుగా. ఇప్పుడు సూపర్ 6 అన్నాడు, సూపర్ 6 ఇస్తున్నాడుగా, ఎక్కడ ఆపలేదుగా సూపర్ 6. ఇంకేం హామీలు ఉన్నాయి? కాకపోతే ఆడపిల్లలకు 18 ఏళ్ళు దాటిన వాళ్ళకు 1500 వేస్తున్నాడు. సూపర్ 6 ఓకే అయిపోయింది. ఈ 18 దాటిన రేపు సంక్రాంతి నుంచో మార్చి ఫండ్ చూసుకోవాలి కదా, ఒకేసారి ఇచ్చేస్తారండి. సూపర్ 6 ఓకే అయిపోయింది. నెక్స్ట్ 1-2 హామీలు ఉన్నాయి ఉద్యోగులకి సంబంధించి, కొన్ని ఉద్యోగాలు కలిపి ఈ 2 హామీలు కూడా నిదానం చేస్తారు, ఒక సంవత్సరం చూడాలిగా. ఇంకా హామీలు ఏమున్నాయి? హామీలు అయిపోయినాయి, ఇస్తున్నాడు. ఇటు పేదలకే ఇస్తున్నాడు, అటు రాజధాని కోసం కృషి చేస్తున్నారు. ఆల్రెడీ కంపెనీలు ఉన్నాయి. 2026 సంవత్సరంలో రేపు జనవరి సంక్రాంతి నుంచి కంపెనీ స్టార్ట్ అవ్వాలి. సపోజ్ 2026 నుంచి 27లో వర్కులు జరగలేదు అనుకో, ఇదే గవర్నమెంట్ మైనస్ అయిపోయింది. ప్రజెంట్ ప్లస్సే, మేము ప్లస్ అనుకుంటున్నాం. కంపెనీలు ఎమ్మటే రావు, రేపు వస్తున్నాయి. 100% 2028కి వర్క్ కనపడిద్ది. వర్క్ కనపడితే రేపు ఓట్లు వేసేది. ఎంత చెప్పుకున్నా మేము కనపడిద్ది అనుకుంటున్నాం, కనపడలేదు అనుకో మైనస్. నేనే చెబుతా, కనపడిద్ది అనుకుంటున్నాం, వర్క్ కనపడిద్ది. మేము అనాలిసిస్ చేస్తాం, ఏ కంపెనీ వస్తుందో ఏంటో, ఏ భూమి ఇస్తాడని. ఇది ఒకేసారి జరగదు. నెక్స్ట్ 2026 నుంచి వర్కులు కనపడితే 2027కి ఒక 10 బేసులు కనపడిద్ది, 2028 పావుల వంతు కనపడిద్ది, అప్పుడు కనపడిద్ది. అప్పుడు దాకా ఇంతే. ఏమైనా డెవలప్మెంట్ ఏమైనా గమనిస్తారా అన్న? కంపెనీస్ ఏమైనా పెట్టుబడుల విషయంలో కానీ అలాంటిది ఏమైనా గమనించారా మీరు? పెట్టారుగా పెట్టుబడులు, మొన్న వచ్చారు, G7 పెట్టాడు 7 దేశాలు వచ్చి నేను భూములు ఇచ్చారుగా, రాసుకున్నారుగా. ఇవన్నీ ఎప్పుడు కనపడిద్ది అని చెప్పాక 2026లో కనపడిద్ది. కనపడకపోతే కనపడినట్టు, ఇదంతా గ్యాంబ్లింగ్ అని అప్పుడు మాట్లాడుకోవాలి. అంటే అవి కూడా జగన్మోహన్ హయాంలోనే వచ్చినవి, చంద్రబాబు డేటా చోరీ చేశారని చెప్పంటున్నారు. జగన్మోహన్ రెడ్డి టైంలో దుబాయ్ వెళ్ళారు, అక్కడికి వెళ్ళారు, ఇన్ని కోట్లు అనుకోండి. అసలు ఒక్కటి స్టార్ట్ అయిందా? ఒకదానికి భూమి ఇచ్చారా? ఒకదానికి భూమి ఇచ్చామని చెప్పమనండి. వీళ్ళు ఇచ్చారు కదా భూమి, ఆల్రెడీ భూమి ఎన్ని ఎకరాలు ఇస్తున్నారు. ఆల్రెడీ రాజధానిలో కొన్ని జరుగుతున్నాయి వర్కులు. ఆల్రెడీ బ్యాంకులు మొన్న 26 బ్యాంకులు సంథింగ్ ఎన్నో బ్యాంకులు స్టార్ట్ అయినాయి. నిర్మలా సీతారామన్ వచ్చింది, ఇచ్చారుగా 15 బ్యాంకులు స్టార్ట్ అయినాయి. నిర్మలా సీతారామన్ సంతకాలు పెట్టింది, కనపడుతుందిగా. ఈ వర్క్ ఈ మొదలు పెడతానికి అదే నేను 2026లో ఇంకా క్లారిటీ తెలిసిద్ది. ప్రజెంట్ మనకు నమ్మకం ఉంది, చేస్తారని నమ్మకం ఉంది. 2026లో క్లారిటీగా మొదలుపెట్టి వర్కులు జరుగుతాయి. ఆల్రెడీ జరుగుతుంది. రాజధాని చూడండి, వెళ్ళి జరుగుతుంది కదా. పిచ్చి చెట్లన్నీ ఉండే, అన్నీ తీపిచ్చారు, ఏదో వర్క్ జరుగుతుంది. కాదు మార్కెట్ డౌన్ అవడానికి కారణం ఒకటే కారణం,
చంద్రబాబు నాయుడు వచ్చాడు అని ప్రజలు పెంచుకున్నారు రేట్లు. భూమి ఉన్న వాళ్ళు భూ రేటు పెంచారు. ఇప్పుడు అపార్ట్మెంట్ ఉంది ఇక్కడ, మొన్నటిదాకా ఒక 20 లక్షలు చెప్పాడు. 20 లక్షలు ఉంది, ఎందుకంటే చంద్రబాబు నాయుడు వచ్చాడు కదండి. రాజధాని ఎందుకంటే 35 ఇస్తామండి. అరే బాబు, రాజధానికి దీనికి సంబంధం ఏమంటే అక్కడ భూములు కాదు కదా. అలా రేట్లు ఎవడకాడు పెంచేసుకున్నాడు. ఎవడకాడు పెంచుకున్నాడు, ఆయన పెంచలా. ఎందుకంటే ఆయన మీద నమ్మకం, ఆయన ఒక బ్రాండ్ చూపించాడు ఒక టైంలో. ఇది కూడా అదే అనుకున్నారు, కానీ ఇక్కడ స్థితులు వేరు. ఆ రోజు రాజధాని హైదరాబాద్ ఎక్కడ ఎన్ని కొండలు కొట్ల పనికిరాని కాబట్టి అక్కడ ప్రజలు అక్కడ తెలంగాణ వాళ్ళు ఒక టైపులో ఉండి ఇచ్చేశారు తక్కువ రేటుకి. ఇక్కడ తెలుగుగాల వాళ్ళు, కృష్ణా జిల్లా గురించి తెలుగుగాలు, ఇక్కడ పుస్తకాలు స్వాతంత్రం అయిపోయిన నుంచి ఈ భూముల రేట్లు ఎక్కువ. కృష్ణా జిల్లాలో పక్కన గుంటూరు జిల్లాలో భూముల రేట్లు ఎక్కువ, అందుకని వీళ్ళు తెలుగుగాలలో అందుకని ఇంకా పెంచేసుకున్నారు. దానివల్ల మార్కెట్ డౌన్ ఉంది. ఇప్పుడు మార్కెట్ పెరగడానికి కారణం రావాలంటే మనకే వీళ్ళు ఈ వర్కులన్నీ స్టార్ట్ చేసి నిదానంగా వర్క్ 2 years తర్వాత మనకి మార్కెట్ బాగుంటుంది. తర్వాత ఓఆర్ఆర్ అనేది డిసైడ్ అయ్యి ఓఆర్ఆర్ కన్స్ట్రక్షన్ మొదలైతే అవుట్ ఆఫ్ వెళ్ళింది రాజధాని. ఒక 30 కిలోమీటర్లు వెళ్ళింది. అప్పుడు మధ్య తరగతి వాళ్ళకి అంతగా అందుబాటులో లేదు. ఎక్కడెక్కడ అంటే రేట్లు ఎవడో కొనలేడు. హైదరాబాద్ ఎలా వెళ్ళింది అలా వెళ్ళింది, వంతులు పడి అన్ని దాని అప్పుడు మార్కెట్ బాగుంది. అది నాకు తెలిసి 2028 నుంచి మార్కెట్ బాగుంటుంది అనుకుంటున్నాను. అంటే అన్న ఏదైతే గతంలో జగన్మోహన్ రెడ్డి 3 రాజధానుల కాన్సెప్ట్ తీసుకొచ్చారు, మరి అదే విధంగా చంద్రబాబు కూడా 3 రాజధానుల కాన్సెప్ట్ని ప్రతి చోట డెవలప్మెంట్ చేయడం ఎలా చూడొచ్చు? కాన్సెప్ట్ 3 రాజధానులు అల్లైనా 3 వైపులా, అటు ఉత్తరాంధ్ర కానీ కోస్టల్ కానీ రాయలసీమ 3 చోట్ల డెవలప్ చేస్తారు. 3 చోట్ల ప్రజలు డెవలప్ చేస్తారు. ఇప్పుడు వైజాగ్ ఉంది నెంబర్ 1 ఏరియా, అటు శ్రీకాకుళం విజయనగరం ఇటు రాజమండ్రి దగ్గర ఉంది, అక్కడ ఉంటారని. అక్కడ కొంచెం ఏంటంటే అది సీ ఏరియా, సముద్రం కొండలు ఉంటాయి. అక్కడ కొంచెం ఎక్కువ ఎకరాలు ఉన్నాయి, భూములు ఉన్నాయి. అక్కడ ఏంటంటే మనకి పరిశ్రమలు కానీ సాఫ్ట్వేర్కి అనుకుంటే అక్కడ కంపెనీలు పెడతాడు. ఈ రాజధాని సచివాలయం హైకోర్టు ఇవన్నీ మధ్యలో ఉండాలి. ఎవడైనా ఇప్పుడు మనకి అనంతపురం నుంచి రావాలంటే వైజాగ్ వెళ్ళడు కదా, 3 రోజులు పట్టిద్ది. వస్తాడు ఇదనుకో జస్ట్ రైతులు బండి. ఆ రకంగా జరుగుతుంది అభివృద్ధి. అంతేగాని ఒకసాట మూలన తీసుకెళ్ళి రాజధాని పెట్టట్లేదు కదా. ఇప్పుడు విజయవాడ గుంటూరు మధ్యలో ఉంది. మన ట్రాన్స్పోర్టేషన్కే బస్సు రూట్ అవని, రైల్వే లైన్ అవని, ఇది మధ్యది, దక్షిణ మధ్య రైల్వేకి ఇది మధ్యది. ఎవడొచ్చినా ఇది మధ్య రకంగా ఉంటుంది. ఉత్తరాంధ్ర వాళ్ళు వచ్చినా, దక్షిణాంధ్ర వాళ్ళు వచ్చినా, విదేశాల్లో వచ్చినా ఇది బాగుంటుంది. ఇది మెయిన్ రాజధాని. ఆ 2 డెవలప్ చేస్తున్నాడు. అది ఏదైతే గతంలో మన రాజధాని ఏదని చెప్పి చెప్పుకోలేని పరిస్థితుల్లో ఉన్నాం. ఎక్కడికి వెళ్ళాం మన వేరే రాష్ట్రాలు మనల్ని అడిగితే, అలాంటిది ఈ రోజున గవర్నర్ నుంచి ఆమోదం పొందిన ఒక బిల్లు రావటం, పార్లమెంట్లో దాన్ని ప్రవేశపెట్టి గవర్నర్ నుంచి ఆమోదం పొందడం, అమరావతి ఏకైక రాజధాని అని చెప్పి మాట్లాడే బిల్లు రావటం ఎలా చూడొచ్చు అంటారు? ఎలా ఫీల్ అవుతున్నారు అసలు మీరు? అంతకుముందు జగన్మోహన్ రెడ్డి వైజాగ్ రాజధాని అన్నా కూడా నీకు అక్కడ పార్లమెంట్లో అమరావతి రాజధాని చూపించారు వాళ్ళు. 100% అది అమరావతి రాజధాని వాళ్ళు నోట్ చేశారు అక్కడ. ఈయనేదో చెప్పుకొచ్చాడు. ఇప్పుడు ప్రజెంట్ ఆ బిల్లు అన్నీ వచ్చిన అమరావతి రాజధాని ఇంకేముంటుంది? అది చూడటం అమరావతి రాజధాని, ఎవడేం చేయలేడు దాన్ని. అది అంటే ఫైనల్గా చంద్రబాబు డెవలప్మెంట్ చేయట్లేదు, మోసం చేసే ప్రజల్ని, అలాంటి అన్న వాళ్ళకి మీరు ఎలా సమాధానం చెప్పాలనుకుంటున్నారు? అసలు 1000 కోట్లు దొబ్బేసాడు, లక్షల కోట్లు ఏమన్నా ప్రూఫ్స్ అయితే చూపిస్తారు కదా. ఈయనేంటంటే ఇంకా మిగతా ఎకరాలు కూడా ఎందుకు అడుగుతారంటే 16,000 ఎకరాలు ఇంకా కావాలని. ఫ్యూచర్లో రైతులు ఇప్పుడు మెయిన్ భూమి ఉన్నప్పుడు ఆశాపూర్లు అయిపోతున్నారు. ఇంకా ముందు ఎవరేమను రేపొద్దున ఎయిర్పోర్ట్ కానీ మనకి సపోజ్ ఒక మాట, ఇప్పుడు అమెరికా నుంచి 4 వచ్చారు, వాళ్ళు గన్నవరంలో దిగాలి. గన్నవరంలో దిగి అక్కడ ప్రయాణం చేయాలంటే ఈ మధ్యలో ట్రాఫిక్, కృష్ణా దాటాలి. అక్కడ రాజధానిలో ఒక ఎయిర్పోర్టు, ఒక స్పోర్ట్స్ ఇవన్నీ ఉంటే తొందరగా డెవలప్ అయితే ఎయిర్పోర్ట్ కోసం ముందు సేకరిస్తాను చూస్తున్నాడు. అది జరిగేది. అది డెవలప్మెంట్ స్పీడ్గా అయ్యిద్దని. ఇప్పుడు ఆ రోజున హైదరాబాద్లో ఎయిర్పోర్ట్ ఉండేది, శంషాబాద్ ఎందుకు కొత్త నిర్మించాడు దగ్గరలో ఉన్న, దానివల్ల డెవలప్ అయ్యింది. విదేశీ వాళ్ళు రావాలంటే టక్కమని మన రాజధానికి జస్ట్ ఒక 4-5 కిలోమీటర్ల ఎయిర్పోర్ట్ ఉండాలి. ఆ చివరి నుంచి గన్నవరం నుంచి ఇక్కడ రావడం కష్టమైపోయింది కదా. ఆయన ఫ్యూచర్ డెవలప్మెంట్ అది. ఇప్పుడు ఆయనకి 75-76 ఏళ్ళు. ఏం చేస్తాడు ఆయన మోసాలు? ఇంకా ఏదో డెవలప్మెంట్ చేద్దాం పిల్లల కోసం చూస్తాడు. ఉన్న నిజం చెబుతాను నేను, అంతేగాని ఆయన మీద వ్యతిరేక చెప్పట్లేదు. వాళ్ళు దోచుకోవడానికి ఇంకేముంది? దోచుకోవడానికి ఏం లేదు. దోచుకునే వాళ్ళు ఇప్పుడు మద్యం స్కాము, ఇసుక, ఇన్ని స్కాములు ఉన్నాయి. ఇన్ని స్కాములు ఉండి ఇంత బ్లాకు వైట్లు పడుతుంటే ఇంకా దోచుకునే కూడా ఎవడ తెలియట్లేదు అంటే ఈజీ కనపడుతుంది కదా చదువుకున్నవాడికి. కాకపోతే మెయిన్ ఏంటంటే ఎందుకు ఈ మాట వస్తుందంటే మార్కెట్ డౌన్ అయింది. ఎందుకు అసలు మార్కెట్ ఒక్కదాని వలన మెయిన్ మనకి ఎన్ఆర్ఐ మార్కెట్ దెబ్బతింది ట్రంప్ మోసం వలన. 50% కాదు 70%, అది 30% పెట్టుబడులు ఎవడు పెడతాడు? ఇప్పుడు ఇక్కడ 2 కోట్లు ఉంది, 2 కోట్లు ఎక్కడెక్కడ ఎలా పెడతాడు? ఆడు అమెరికాలో ఉద్యోగం చేసుకుని వచ్చి పెట్టాలి ఇక్కడ, ఆడు ఈఎంఐలు కట్టలేకపోతాడు, అందుకని పెట్టలేకపోతున్నాడు. ఇక్కడే కదా హైదరాబాద్ కూడా బాగా మార్కెట్. దీనికి కొంచెం కారణం, దీంతో పాటు కొంచెం మనకి అవుటర్ ఒక 20-30 కిలోమీటర్ డెవలప్ అవ్వాలి. అది 2-3 ఏళ్ళు పట్టిద్ది. అది మెయిన్ కారణం మార్కెట్.